గురుగారు, ఇప్పుడు మనం వాస్తు పరంగా మాట్లాడుకుంటే కిచెన్ ఎక్కడ ఉంటే బాగుంటుంది? ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా ఓపెన్ కిచెనే పెడుతున్నారు. సో అది కరెక్టా కాదా పెట్టడము? దీనికి మీరు ఏం చెప్తారు? అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కిచెన్ అనేది అగ్నితత్వం. అంటే కిచెన్‌లో మనం స్టవ్ ముట్టిస్తాం, దీపం ముట్టిస్తాం. అంటే ఇప్పుడంటే లైట్‌లేస్తున్నాం. పూర్వకాలంలో దీపం ఎక్కడ ముట్టించారంటే కిచెన్‌లోంచి ముట్టించుకొస్తారు. ఎప్పుడు కిచెన్‌లో లైట్ పెట్టేవాళ్ళు, దీపం పెట్టేవాళ్ళు. వాళ్ళ తాహన బట్టి నెయ్యితో దీపం చేసేవాళ్ళు. దూది, నెయ్యి దీపం వేసేవాళ్ళనమాట. లేదా నెయ్యి లేకపోతే ఆముదం చేసేవాళ్ళు సాధారణంగా పూర్వకాలంలో. సో, అది అగ్నిదేవుని మూలం అనమాట. సో, కిచెన్ గురించి మనకు శాస్త్రంలో చాలా సుదీర్ఘంగా, చాలా వివరంగా వివరించబడిందనమాట. ఎందుకంటే కిచెన్ అనేది మన ఇంటి మొత్తాన్ని నిర్దేశిస్తుందనమాట. ఆ కిచెన్ అనేది. సో, కిచెన్ ఎక్కడుండాలి? ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే ఆగ్నేయం ఉండాలి. అసలు ఆగ్నేయం ఎందుకు ఉంచాలి? ఆగ్నేయం ఎందుకు పెట్టాలంటే దానికేంటంటే ఆగ్నేయ పాకశాల నుంచి కుర్వెంతు గృహమేధనం అంటారన్నమాట. అంటే అది సాంస్క్రిట్ లో మనకి వేదాలు చెప్పబడ్డారన్నమాట. ఇది ఎక్కడ అధర్వ వేదాలు చెప్పబడింది అనమాట. అంటే ఇది అధర్వ వేదాలు చెప్పబడింది. మళ్ళీ దాన్ని మనం మాయామాత అనే శాస్త్రంలో మళ్ళీ విపరంగా రాసిపడింది దీని గురించి. అంటే ఏంటంటే గృహస్థుడు తన వంటశాలను ఆగ్నేయ దిశలో నిర్మిస్తే అగ్నిదేవుని యొక్క శక్తి అనుకూలంగా పనిచేసి ఆరోగ్యం, అన్న సమృద్ధి, గుర్తుంచుకోండి, అన్న సమృద్ధి, తర్వాత శ్రేయస్సు కలుగుతాయి అంట శాస్త్రంలో. ఆగ్నేయం పెట్టుకుంటే అంటే అన్న సమృద్ధి అంటే మనకి ఆహారంకి లోటు ఎప్పుడు ఉండదు అనమాట. అన్న సమృద్ధి అంటే సమృద్ధంగా దొరుకుతానే ఉంటుంది ఎప్పుడు పెట్టినా కానీ. అంటే ఇప్పుడు కాదు, పూర్వకాలంలో భోజనం గురించి ఇబ్బంది పడిన రోజుల్లో, ఇప్పుడంటే మనకి అన్ని రిసోర్స్ ఫుడ్కి ప్రాబ్లం లేకుండా పోయింది. లాంగ్ ఏంటంటే భోజనం చాలా ఇబ్బంది ఉండేది. సో ఎప్పుడైతే ఆగ్నేయ గదిలో ఆగ్నేయం మూల కిచెన్ పెట్టబడేదో అప్పుడు మనకి ఏంటంటే అన్న సమృద్ధికి, అంటే మనకి ఫుడ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే అగ్నిదేవుని శక్తి అనమాట. మీకు అగ్నిదేవుడి కింద మనం ఏ హోమం చేసినా, ఏ యజ్ఞం చేసినా కానీ, ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ అగ్నిదేవునికి పూజ చేస్తాం. దీపం ఎందుకు వెలిగిస్తాం? అగ్నిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి. ఆ తర్వాత హోమం చేసినప్పుడు ఏం చేస్తాం? హోమగుండంలో అగ్నిదేవుని ఫస్ట్ పూజిస్తాం అనమాట. సో అంత ప్రాముఖ్యత అనమాట అగ్నిదేవుడు. అదే స్థానంలో మనం కిచెన్ అంటే వంటగది పెడుతున్నప్పుడు ఎంత ఉంటుందండి మనకి ఇంపాక్ట్ అది. తర్వాత ఏంటంటే శ్రేయస్సు కలుగుతుంది అనమాట. సో మన ఇంట్లో ఏం చేసినా కానీ మనం కరెక్ట్గా అగ్ని వంటగది ప్రాపర్ కండిషన్లో ప్రాపర్ వాస్తు ప్రకారం పెట్టుకుంటే మనకు శ్రేయస్సు అంటే హెల్త్ పరంగా కానీ లేదంటే ఏ విధంగా చూసుకున్నా అత్యున్నతంగా ఉంటుంది అనమాట. మనకి అంత అనుకూలిస్తుంది అనమాట. సో అందు గురించి మన వేదాలు చెప్పబడినట్టు ఇది ఫస్ట్. రెండోది ఇక్కడ స్టవ్ ఎక్కడ పెట్టాలి, షింక్ ఎక్కడ పెట్టాలి, చాలా మంది డౌట్ ఉంటుంది దీంట్లో. స్టవ్ అనేది అగ్ని అంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కడ పెట్టాలి? అగ్ని పక్కన పెట్టాలి. సపోజ్ మనం తూర్పు వైపు వాకిలి ఇల్లు తీసుకుంటే మనకి ఫేస్ వచ్చేసరికి తూర్పు వైపు కిచెన్ టేబుల్ ఇలా పెడతాం అనమాట. ఒక పక్క అంటే తూర్పు దక్షిణంలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి స్టవ్ పెట్టాలి. అదే గదిలో లాస్ట్లో సింక్ పెట్టాలి. ఎందుకంటే దగ్గర రెండు చిన్న గది అయినా పర్లేదు, చిన్న వంట గది అని మాది ఇంట్లో అంత దూరం లేదు కదా అంటే చిన్న వంట గది అయినా పర్లేదు. ఆ కిచెన్ టేబుల్ మీద ఎక్కడైతే పెడుతున్నారో స్టవ్కి సింక్కి దూరం మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత సింక్ తర్వాత గోడకి పూర్తిగా కిచెన్ టేబుల్ ఏదో మొత్తం కలవకూడదు. కిచెన్కి టేబుల్కి ఉత్తరం వాపు గోడకి మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. మాది చాలా చిన్నిల్లు అండి, 10 అడుగులు లేదు, వంటగది 8 అడుగులే ఉంటుంది. నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదే. మరి మీరు ఎట్లా పెట్టాలండి అంటే మీరు 6 అడుగులే ఉంటుంది, లేదు 5 అడుగులే ఉంది వంటగది. దాంట్లో ఒక 2 ఇంచెస్ ఎక్కువ కాదు, 2 ఇంచెస్ 3 ఇంచెస్ మీరు గ్యాప్ ఇవ్వగలిగితే కిచెన్ టేబుల్ కాను తూర్పు వైపు ఉత్తరం వైపు గోడకి మీకు అభివృద్ధి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మోడర్న్ గా మనం చూసుకుంటే ఓపెన్ కిచెన్ అని పెడుతున్నారు కదా, అదనేది మధ్యలోనే ఉంటుంది. కిచెన్ హాల్ అనేది పెద్దగా అనిపించడానికి పెడుతున్నారు. మరి వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓపెన్ కిచెన్ అప్పుడు వచ్చిందంటే మనకి సెంటర్ లో టేబుల్ వేస్తాము. బట్ మీకు కిచెన్ అయితే ఎక్కడ పెడతాము? సింక్ అనేది కామన్ అదే ప్లేస్లో ఉంటాయి. మనకి మధ్యలో వాడుకోవటం, కట్ చేసుకోవటం కానీ, మధ్యలో స్టోర్ చేసుకొని మధ్యలో పెడతాం కానీ, బట్ ఆన్ ది హోల్ మీకు చూసుకుంటే కిచెన్లో స్టవ్ అనేది ఆగ్నేయంలో ఉండాలి, షింక్ వచ్చేసరికి తూర్పు ఈశాన్యంలో ఉండాలి, ప్లస్ ఉత్తరం వైపు గోడకి కనిపించకూడదు అనమాట, ఆనించకూడదు. ఆ తర్వాత అగ్నిర్తే దేవో నమః విష్ణు పరమః అంటారన్నమాట దీంట్లో. అంటే అగ్ని ప్రతి శుభకార్యానికి ఆరంభ శక్తి. మన ఇంట్లో ఏ శుభకార్యం చేసినా అగ్నిదేవుని ఆరంభం ఫస్ట్ ఆయనకే చేస్తాం అనమాట. వంటగదిలో గృహంలోని అంటే గృహం మన ఇంటికి ఏంటంటే అది హోల్ చూసుకుంటే అదొక యజ్ఞవేదిక అనమాట. అంటే యజ్ఞవేదిక అంటే ఏంది? మీరు హోమాలు చేసేటప్పుడు లేకపోతే ఒక యజ్ఞం చేసేటప్పుడు కనిపించే ఒక ప్లేస్ని యజ్ఞవేదిక అంటే ఒక స్టేజ్ అనమాట, ఒక ప్లేస్. అంటే మన ఇంటి మొత్తానికి అది ఒక యజ్ఞ వేదిక అనమాట. అందుకని అంత పవిత్రంగా ఉంచుకోవాలన్నమాట వంటగదిని. పూర్వకాలంలో మన ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసే వంటగదికి వెళ్ళమనే వాళ్ళు.
అవును. ఎందుకంటే యజ్ఞ వేదిక అన్నమాట. అంత మాత్రమైన స్థానం అనమాట అది. అందుకని హ్మ్. ఇప్పుడు చెప్పలేము. బట్ ఒక 2 డెకేడ్స్ బ్యాక్, 3 డెకేడ్స్ బ్యాక్ స్నానం చేసి వెళ్ళమనేవాళ్ళు. తర్వాత అసలు మనం ఏమేం పెట్టాలనంటే సింక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ కార్నర్. అంటే మనం చెప్పాం సింక్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్ కార్నర్‌లో ఉండాలి. తర్వాత వాటర్ అనేది ప్లస్ ఫైర్ అనేది 2 ఎప్పుడు కలవకూడదండి. 2 అపోజిట్ డైరెక్షన్స్. అందుకని సింక్ అనేది ఒక లెఫ్ట్ సైడ్ పెడతాం. అంటే ఈశాన్యం వైపు పెడతాం. స్టవ్ వచ్చేసరికేమో ఆగ్నేయం వైపు పెడతాం అనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు మనకి ఐస్‌లాండ్ మీరన్నారు గదా! ఓపెన్ కిచెన్‌లో ఐస్‌లాండ్ పెడతాం. ఎలా అండి? ఎట్లా పెట్టారంటే అంటే సపోజ్ అంటే బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అంటారు దాన్ని. మామూలుగా ఇంకా చూసుకుంటే. ఆర్ ఐస్‌లాండ్ అంటారు. అంటే ఎలా ఉంటుందంటే అది ఎక్కడ పెట్టాలి? దానికి ఎంత బౌండరీ ఇవ్వాలనేది ఇప్పుడు ఆధారపడి ఉంటుందన్నమాట. హ్మ్. అందరూ ఓపెన్ కిచెన్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉంది. అది 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే పెద్ద విల్లా అయినా గాని ఓపెన్ కిచెన్ అని పెడుతున్నారు. బట్ ఈ ఐస్‌లాండ్ ఎక్కడ పెట్టాలనేది ఎవరికీ ఐడియా లేదు. చాలామంది 100కి 70, 80% మంది మిస్టేక్ చేస్తున్నారు. అది పెట్టే స్థానం వలన. సో, ఆ స్థానం బలం బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. తర్వాత రెండోది మనకి వంటగదిలో ఇంకొక చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే చిమ్నీ ఉంటాయి కదా! చిమ్నీ ఎక్కడ పెట్టాలో కూడా చాలామంది ఐడియా లేదన్నమాట. ఎందుకంటే మనకి వంటగదిలోనికి వెంటిలేషన్ రావాలన్నా గాని, లేదంటే మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ రావాలన్నా గాని ఏందంటే చిమ్నీ ప్రాపర్. లేదంటే అవును. విండోస్. చిమ్నీ లేని పక్షంలో విండోస్ పెట్టాలి. అవి ఎక్కడ పెట్టాలనేది చాలా మందికి ఐడియా ఉండదన్నమాట. రెండోది ఏ డైరెక్షన్‌లో నుంచొని వంట చేయాలి? ఇదొక క్వెషన్. ఇది వాస్తులు కరెక్ట్‌గా చెప్పబడిందండి. వాస్తు 2 డైరెక్షన్‌లు చెప్పారు. ఒకటి తూర్పు వైపు చూసి మనం వంట చేయాలి అనేది ఖచ్చితంగా చెప్పబడింది. ఓకే. సో, మీ దక్షిణముఖి ఇల్లైనా గాని, ఇంకో ఏ ముఖం ఇల్లైనా గాని మనం కిచెన్ టేబుల్ అయితే ఆగ్నేయంలో పెడతాం. ఆగ్నేయంలో ఉన్నప్పుడు తూర్పు వైపే ఉంటుంది బై డిఫాల్ట్. ఆ వైపే తిరిగి చేయాలి వంట. పశ్చిమ వైపో, దక్షిణం వైపో తిరిగి చేయకూడదు. ఇది ఖచ్చితంగా తెలియబడిందనమాట. అగ్నికోనే వాహనిస్థానం శుభపదం సర్వకామదం అంటారు. అంటే ఏందంటే ఆగ్నేయంలో అగ్ని స్థాపనం కుటుంబానికి ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం మరియు శుభ ఫలితాన్ని కలిగిస్తుందంట. హ్మ్. అంటే చూడండి అంటే ఇంక దీని గురించి కంటెంట్ చాలా డెప్త్ ఉందండి శాస్త్రంలో. మీరు అన్ని రకాలుగా ఉందండి దీనికి సంబంధించి. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా గానీ అగ్నితత్వం అంటే ఆగ్నేయం అనేది కిచెన్‌కి రైట్ ప్లేస్ అనమాట. మరటు ఓపెన్ కిచెన్‌లో ఓపెన్ కిచెన్‌లో మనకి ఉత్తర వైపు అంతా ఫేసింగ్. ఖాళీ ఉంచుతాం. ఇంతకుముందు గోడొచ్చేది. ఇప్పుడు ఓపెన్ కిచెన్ వల్ల మొత్తం ఉత్తర వైపు అంతా ఎంప్టీ ఉంటుంది. అంటే ఓపెన్ ఉంటుంది. మరి ఉత్తర వైపు ఓపెన్ ఉన్నప్పుడు ఆ స్థానంలో ఇంకేం కలిగిచ్చారు. దానికి అడ్డంకులు కూడా ఉంటాయి. కొన్ని ఇళ్ళు ఈ మధ్య కొన్ని ఇల్లు విజిట్ చేసినప్పుడు ఓపెన్ కిచెనే. బట్ అక్కడ చాలా హర్డిల్స్ ఉన్నాయన్నమాట. అందుకే నేను చెప్పినా కదా! ఐస్‌లాండ్ ఎక్కడ పెడుతున్నాము? దాని స్థానం ఎక్కడ పెట్టాము? ఆ రూమ్‌లో ఎక్కడ పెట్టాము? ప్లస్ ఓపెన్ కిచెన్ బౌండరీస్. 4 బౌండరీస్ ఉంటాయి కదా! మళ్ళీ దానికి. హ్మ్. ఒకవైపు ఈస్ట్, ఒకవైపు సౌత్, ఇంకోవైపు వెస్ట్, ఇంకోవైపు నార్త్. ఓపెన్‌కి సాధారణంగా ఏందంటే వెస్ట్ సైడ్ గాని, నార్త్ సైడ్ గాని ఓపెన్ పెట్టేస్తారు. బట్ ఈస్ట్, సౌత్ అనేది ఖచ్చితంగా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే. మరి ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ అంటే మనకి వెస్ట్ సైడ్ మరి బలహీనంగా ఉండకూడదు. వెస్ట్ సైడ్ భారమైనగా ఉండాలి. మరి వాళ్ళు అట్లా ఇచ్చారా లేదా? అని ఇవన్నీ మనం ఏందంటే ఫిజికల్‌గా చూస్తే కానీ తెలుస్తుందన్నమాట మనకు వాటికి సంబంధించి. తర్వాత వంటగదిలోకి ఎంట్రన్స్ ఎటువైపు పెట్టారు? మనకి ఉత్తర వాయువులను పెట్టారా? చాలా మంది ఉత్తర వాయువులు పెట్టినవి కూడా ఉన్నాయి. ఉత్తర వాయువులో అసలు ఎంట్రన్స్ ఉండకూడదు. ఓకే. ఆ తర్వాత పశ్చిమ వాయువులో ఉండాలి ఖచ్చితంగా. పశ్చిమ వాయువులు ఉన్నాయా లేదా? ఇది చూసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ఏందంటే చాలా మంది తెలిసి చేస్తారు, తెలియక కొంతమందికి మెయిన్ చేస్తారు. డోర్ ఎంట్రన్స్‌లోనే కిచెన్ ఉంటుంది గదండీ! హ్మ్. లెఫ్ట్ సైడ్‌కో, రైట్ సైడ్‌కో. అది మీరు దక్షిణముఖ ఇల్లున్నప్పుడు మీకు ఖచ్చితంగా కిచెన్‌లోంచి లోపలికి రావాలన్నమాట. ఓకే. సో, దక్షిణముఖ ఇల్లుకి అందుకే చెప్పాను కదా! ముందు చాలా సార్లు మాట్లాడుకున్నట్టు దక్షిణముఖ ఇంట్లో ఏందంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఏందంటే మనకి పశ్చిమ ఆగ్నేయం నుంచి వస్తామన్నమాట. సో, పశ్చిమ ఆగ్నేయంలో వచ్చినప్పుడు ఏందంటే మనకు ఆ స్థానంలో కిచెన్ ఉంటుంది. కిచెన్‌లోంచి ఎంటర్ వస్తాం. మరి కిచెన్‌లో మన అందరూ వచ్చినప్పుడు మరి కిచెన్‌ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి గదా! మరి మనకి చాలా అందుకని చాలా ఆర్గనైజ్డ్ చేసుకోవాలన్నమాట దక్షిణ ముఖం ఇల్లుకొచ్చేసరికి. తర్వాత మీకని చెప్పినట్టు వంటగది మీరు కరెక్ట్‌గా పెట్టుకోగలిగితే ఆరోగ్యం, ఐశ్వర్యం చెప్పండి. ఐశ్వర్యం చూడండి. ఆరోగ్యం ఎంత ప్రయారిటీ ఉందో మీరు ఆరోగ్యం బాగుందనుకోండి, మీ వచ్చే డబ్బులు సేఫ్ అవుతాయి. ఆరోగ్యం బాలేనప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చవుతానే ఉంటాయి. సో, 2కి ఇంటర్‌లింక్ అనమాట. సో, ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం అనమాట. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. ఐశ్వర్యం డబ్బుకి మించిందనమాట ఐశ్వర్యం అనేది వస్తుంది. తర్వాత శుభ ఫలితాలు. మీకు ఏది చూసుకున్నా, ఏది ముట్టుకున్నా శుభమే అనమాట. సో, ఇన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట. మీరు ఏది అగ్నితత్వాన్ని అంటే ఆగ్నేయం మూలని ప్రాపర్‌గా చూసుకోగలిగితే అనమాట. తర్వాత అంటే రిఫ్రిజిరేటర్ ఎక్కడ పెట్టాలి? ఇది చాలా మంది క్వెషన్ అనమాట. నా క్వెషన్ గూడా అదే అండి. హ్మ్. రిఫ్రిజిరేటర్ మామూలుగా ఎక్కడ పెట్టాలి? అంటే చాలా మంది కిచెన్‌లోనే పెడతా హ్మ్. ఉంటారు. కొంతమంది హాల్‌లో గూడా పెడతా ఉంటారు. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టినా కానీ కిచెన్‌లో పెట్టినా కానీ, హాల్‌లో పెట్టినా గాని 2 డైరెక్షన్స్. అంటే జనరల్ పబ్లిక్ కోసం చెప్తున్నానన్నమాట. మీరు వాస్తు పండితులైతే ఇంకా క్లియర్‌గా చెప్తారు. దక్షిణం వైపు గాని, లేదా పడమర వైపు అంటే సౌత్ గాని, వెస్ట్ సైడ్ గాని పెట్టాలి ఫ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది చాలా బరువు ఉండిద్ది. కనీసం 20 కేజీలు, 30 కేజీలు బరువు ఉండేది ఆ ఫ్రిడ్జ్ అనేది. అంత బరువైంది పెట్టాలంటే బరువు ఏ దిక్కులు పెడతామంటే దక్షిణ వైపు కానీ, పడమర వైపే పెట్టాలి. సో, ఈ 2 లొకేషన్‌లు మీకు ఎక్కడ అనుకూలం ఉందో అక్కడ పెట్టాలి. ఓకే.
ఆ తర్వాత విండోస్ ఎక్కడ పెట్టాలి వంటగదిలో? చాలామంది విండోస్ పెడతాం కదా! సో, ఈస్ట్ సైడ్ విండో పెట్టాలి, నార్త్ సైడ్ విండో పెట్టాలి. దక్షిణం వైపు పెట్టకూడదు, పడమర వైపు విండో పెట్టకూడదనమాట. తర్వాత అసలు ఆగ్నేయంలో కిచెన్ పెడితే కొన్ని బేసిక్స్ మనకి అడ్వాంటేజ్ తెలుసుకుందాం. ఒకటేందంటే మంచి డైజెషన్ తయారయ్యే ఫుడ్ వస్తుందనమాట మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత పాజిటివ్ ఎనర్జీ. మీరు వంట చేసేటప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఆగ్నేయ శక్తి, అగ్నిదేవుడి శక్తి మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది ఆ గదిలో. ఓకే. సో, అందువల్ల మీరు అక్కడ వంట చేసినప్పుడు ఆ మంట ముట్టిస్తాం కదా! ఆ మంటలో అగ్నిదేవుడే మీకు అంటే సముద్రలేస్తే ఎట్లా ఫలితం వస్తుందో ఈవెన్ గ్యాస్‌కి గూడా అదే ఫలితం వస్తుందనమాట. ఆ తర్వాత అనగానే మీకు ఫైనాన్షియల్‌గా చాలా స్టెబిలిటీగా ఉంటదనమాట. అంటే డబ్బుల పరంగా చూసుకుంటే ఎప్పుడు చూసినా స్టేబుల్‌గా మంచి గుడ్ ఇన్‌కమ్ వస్తా ఉంటుందనమాట. తర్వాత చిన్న చిన్న విషయాలు, గందరగోళాలు ఇయన్నీ ఉండవనమాట. చాలా హార్మోనియస్‌గా ఉంటుందనమాట లైఫ్ అనేది. తర్వాత వచ్చేసరికి ఏందంటే ఈ ఎస్పెషల్లీ మనకి ఇంట్లో వంటగది చికాకుగా ఉంటే, మనం ఇంట్లో హౌస్ వైఫ్ గాని ఎవరైనా గాని ఆడవారు చాలా చికాకుగా ఉంటారు. మెయిన్‌గా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు. గొడవలు వస్తా ఉంటాయి. ఎందుకంటే చికాకుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ చికాకు తీసుకొని ఇంటోళ్ళ మీద ఏస్తాం కాబట్టి అవును. ఆటోమేటిక్ గొడవలు వచ్చేస్తాయన్నమాట. మనకి ఏదైతే ఇంట్లో మనకి చాలా వాటర్ అంటే ఫైర్‌కి సంబంధించిన అంటే స్విచ్ బోర్డులు గాని, టీవీ అని, ఫ్రిడ్జ్ అని చెప్పేసి అన్ని చాలా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ చాలా ఉంటాయి మన ఇంట్లో. అవును. అవన్నీ కూడా అగ్నితత్వం అన్నమాట. సో, దానికి తగ్గట్టు బ్యాలెన్స్‌డ్‌గా వాటర్ తత్వం ఉందా లేదని మనం చూసుకోవాలి ఇంట్లో. సో, అదే మన ఇంట్లో కరెక్ట్‌గా ఆగ్నేయ స్థానంలో కరెక్ట్‌గా అగ్నితత్వం ప్రాపర్‌గా యూజ్ చేస్తే ఇవన్నీ అలౌన్ అవుతాయన్నమాట. ఓకే. ఇవి అలైన్ అయినప్పుడే ప్రాస్పెరిటీ వస్తుంది మనకి. హ్మ్. ఆ తర్వాత మెయిన్ ముఖ్యంగా సాధారణ మాటలు ఇవన్నీ కాదండి, శాస్త్రం కాదు. మామూలుగా ఏం చేయాలంటే డిసిప్లిన్‌గా ఉండాలండి ఫస్ట్. క్లీనింగ్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఈ 2 చేసి అన్నీ వచ్చేస్తాయి. మామూలుగా కిచెన్ అంటేనే ఆడవాళ్ళకు పెద్ద పని. అందులో నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి. చేయాలి. అవి ఓకే. చేసినప్పుడు ఏందంటే ముందు ఆ చికాకు ఉండదు. హ్మ్. ఆర్గనైజ్డ్‌గా ఎన్విరాన్మెంట్ అంటే మీరు వంటకం కరెక్ట్‌గా ఆర్గనైజర్ పెట్టుకుంటే మీకు అన్నీ హ్యాండీలో ఉంటే ఈజీ అవుతుంది. మీకు ఆ శ్రమ ఉండదు. అంత చికాకు ఉండదు. వంట చేసే మామూలుగా గురుగారు కిచెన్‌లో మెయింటెనెన్స్ ఎంత చేసినా కూడా కాక్రోచ్ రావడము, చెదలు పట్టడం వంటివి కూడా జరుగుతా ఉంటాయి. మెయిన్‌గా ఎక్కడ చూసినా కూడా కిచెన్‌లోనే ఉంటాయి. అసలు ఎందుకు అవి రావడం జరుగుతుంది? అవి ఎందుకు వస్తాయంటే ఫస్ట్ అవి కూడా మనలాంటి జీవరాశులే. అంటే అది కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ అనొచ్చా? దీన్నేమన్నా అది నెగెటివ్ ఎనర్జీ అని చాలామంది అంటారు. అది నెగెటివ్ హ్మ్. ఎనర్జీ కాదు. ఇంకొక జీవరాశి వచ్చి మన ఇంట్లో స్థానం కోరుకుంటుంది. మనకు అతిథులు అనమాట వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. పాజిటివ్ సైడ్ మాట్లాడుకుంటే. ఓకే. కాకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచిది కాదు. హ్మ్. యాజ్ ఎ బయోలాజికల్ చూసుకుంటే అవేందంటే జీవరాశులు మన ఇంట్లోకి వస్తున్నాయి. మన ఫుడ్ తింటున్నాయి. అంటే మనం వారికి అన్నదానం చేస్తున్నామట అనమాట. హ్మ్. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెదలు గానీ, బొద్దింకలు గానివ్వండి అంటే అన్‌హెల్తీ కాబట్టి మనం ముందల వాటిని టెర్మినేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా టెర్మినేట్ ప్రూఫ్ చేసుకోవాలి. సో, అందుకే మెయిన్ అదే వంటగది చాలామంది చేసేదేంటంటే ఫుల్‌గా ఆక్యుపై చేస్తారు వంటగది మొత్తాన్ని. ఎక్కడ ప్లేస్ ఉన్న మొత్తం పెట్టేస్తారు. ఆక్యుపై చేసి పెట్టేస్తారు. దానివల్ల ఏందంటే ప్రాపర్ వెంటిలేషన్ ప్రతి షెల్ఫ్ కూడా వెంటిలేషన్ ఉండాలి. ముందర ర్యాక్స్ కింద మన కబోర్డ్‌లన్నీ కింద ఉంటాయి కదా! కిచెన్ టేబుల్ కింద మొత్తం హ్మ్. పెడతాం. పైన పెట్టేస్తాం. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాం. ఈ లోపల వచ్చిన వేస్ట్ అంతా ఆడే పడేస్తాం. ఓకే. అక్కడ అవును. గాలి పోక, వెలుతురు పోక మనకేందంటే ఈ టర్మినేట్స్ అని వస్తా సఫకేటింగ్ ఉంటాయి. లాగా ఉంటుంది అక్కడ కూడా. వచ్చేస్తాయి. అక్కడ ఇవన్నీ ఫార్మ్ అవుతాయన్నమాట. ఎస్పెషల్లీ వానాకాలంలో వచ్చేస్తాయి. ఉధృతం అవుతాయి. అవి చలికాలంకి వచ్చేసరికి మనం అవి తినేసి మనం తినేస్తాయన్నమాట. సో, హ్మ్. అందు గురించి వంటగది చాలా ప్రాముఖ్యత. నేను చాలా సార్లు చెప్పాను. ఇది వంటకి ఎంత ప్రాముఖ్యత అంత హై ప్రయారిటీ అన్నమాట. మన ఇంట్లో మనం బెడ్‌రూమ్ చాలా నైస్‌గా డెకరేషన్ చేసుకున్నామండి. హాల్‌లో లావిష్‌గా ఇంటీరియర్ చేపించుకున్నాం. అది కాదు. ఫస్ట్ ప్రయారిటీ వంటగది అన్నమాట. ఓకే. వంటగది మీరు ఎంత కేర్‌ఫుల్‌గా వాస్తు ప్రకారం మీరు అదే ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోండి. వంటగదిని కరెక్ట్‌గా అరేంజ్ చేసుకోండి. మీకు అన్నీ దొరుకుతాయన్నమాట. సకల శుభాలు దొరుకుతాయన్నమాట. ఓకే. అది చాలా మందికి ప్రూవెన్ అన్నమాట. హిస్టారికల్ ప్రూవెన్ ఇది ఆల్రెడీ. హ్మ్. మనం కొత్తగా చెప్పగలేదు. ప్రూవెన్ ఆల్రెడీ. ఎక్కడ చూసుకున్నా గానీ వంటగది బాగున్న ఏ ఇల్లు చూసుకోండి. మీరే మీరు మీరు 10 మంది మీ బంధువుల ఇంటికెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూడండి. వాళ్ళ వంటగది ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు? హెల్తీగా ఉన్నారా? అన్‌హెల్తీగా ఉన్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ లేదా పిల్లల మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఆ తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? ఇవన్నీ చూసుకొని మీకే కంపారిజన్ 10 ఏళ్ళు కంపేర్ చేస్తే మీకే తెలిసిపోతుంది. అది వంటగది వల్ల ఎఫెక్టా? దేని వల్ల ఎఫెక్ట్ అనేది. హ్మ్. తర్వాత మీరు చెప్పినట్టు కలర్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. చాలామంది డార్క్ కలర్స్ ఏస్తారు. అసలు డార్క్ కలర్స్ వాడకూడదు. ఫైరీ ఓకే. ఎలిమెంట్ కలర్స్ అంటే మనకి మంట ఏ రంగులో ఉంటది అగ్ని కలర్ ఆ కలర్‌లో ఉండాలి. అంటే ఏముంటాయి మనకి లైక్ లైట్ కలర్స్ అన్నమాట. లైట్ కలర్స్ మీన్స్ లైక్ ఆరెంజ్ కలరు అంటే మంట రంగు. ఓకే. అంటే కిచెన్‌లోనా? కిచెన్‌లో. ఓకే. కలర్స్ కూడా ప్రభావం కలర్స్ కూడా పడుతదా? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. బెడ్‌రూమ్‌లో ఏ కలర్స్ ఏయాలి, హాల్ ఏం కలర్స్ ఏయాలి, కిచెన్‌లో ఏ కలర్స్ ఏయాలి ఇవన్నీ ఆల్రెడీ అంటే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా మంది కూడా టైల్స్ యూజ్ చేస్తున్నారు గదా! ఆ టైల్స్ కూడా మొత్తం వేయం కదా! కొంతవరకు ఏస్తాం. ఫ్రంట్ వైపు కిచెన్ టేబుల్ వరకు ఏస్తాం. బ్యాక్ సైడ్ గోడలు, పైన గోడ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రాపర్ కలర్స్ ఏసుకోవాలన్నమాట. అంటే హ్మ్. బాగా డార్క్ ఉన్న కలర్స్ వాడకూడదు. లైట్ కలర్స్. లైట్ కలర్స్ కూడా అంటే ఏ వాడకూడదు. కలర్స్ కొంచెం అయినా వాడొచ్చు. లైట్. క్రీమీ హ్మ్. కలర్స్ కొంచెం అంటే మంట ఏ రంగు ఉంటే ఆ రంగు అన్నమాట. అంటే లైట్ బ్లూ, లైట్ ఆరెంజ్,
ఈ టైప్ కలర్స్ వేసుకోవాలన్నమాట. డార్క్ కలర్స్ అసలు వాడకూడదు. ఎత్ర బహర్ని పరితిష్టో దుఃఖ తత్ర నా సంశయ అంటారు. అంటే ఏమంటే అగ్ని తనకు అనుకూలంగా స్థానం కాకుండా వేరే చోటలో ఉంటే, అది మన అగ్ని స్థానాలు, అగ్ని ఆ స్థానాలు కానీ వేరే స్థానాలు ఉంటే ఫస్ట్ జరిగే చెప్పేది శాస్త్రం చెప్పారంటే కుటుంబంలో అశాంతి. శాంతి ఉండదు వాళ్ళ ఇంట్లో. అబ్బాయి ఇంట్లోకి ఎందుకు వచ్చారో మళ్ళీ బాగనిపిస్తుంది బయటికి. అంత అశాంతిగా ఉంటుంది అనమాట. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు వచ్చి ఎవరైనా వచ్చు అనమాట. అనారోగ్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అగ్ని ఉండే స్థలంలో అగ్ని కాకుండా వేరే చోట పెడితే. అందుకే చెప్పాక స్టవ్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. అది కాకుండా వేరే చోట కొంచెం మధ్యలో ఈ కిచెన్లోనే స్టవ్ మీరు అనుకుంటాం మేము అగ్నిమూలు పెట్టాం కదా, అట్లా కిచెన్ టేబుల్ మాత్రం మధ్యలో తీసుకొచ్చి పెడతారు చాలా మంది. ఈ పక్కన వంట సామాన్, ఈ పక్కన షింక్ ఉంటుంది. కాదు, అట్లా కాదు, ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో ఉండాలి. అది చాలా మంది స్టడీ చేసే మిస్టేక్ అనమాట. అది ఒక్కటి చూసుకోవాలి. ఆ ఒక్కటి పొరపాటు చాలు మనకి అన్ని జరగటానికి. ఆ తర్వాత మీరు ఏది చేసినా కానీ ఏదో ఒక ఆటంకం ఏర్పడతానే ఉంటుంది అనమాట. దీనివల్లనే అగ్ని స్థానం లేకపోతే ఇవన్నీ వచ్చే పొరపాట్లు అనమాట. ఏంటంటే కుటుంబ అశాంతి ఉండటం, అనారోగ్యం కలగటం, ఏది చేసిన ఆటంకమే. అది మీరు పిల్లలైనా కానీ పెద్దలు ఏదైనా కూడా చేసే ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి వస్తాయి. అందుకని ఓపెన్ కిచెన్ పెట్టిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఓపెన్ కిచెన్ వచ్చిన ప్రాపర్గా వాస్తు, మీరు ఇంటీరియర్ డిజైనర్ కాదు ఫస్ట్ అప్రోచ్ చేస్తుంది, వాస్తు కన్సల్ట్ అప్రోచ్ అయ్యి ఎక్కడ ఏం పెట్టాలో చూసుకొని దాన్ని బట్టి మీరు ఇంటీరియర్ డిజైన్కి అప్రోచ్ అయితే మీకు మంచి ప్రాస్పెక్ట్ వస్తుంది. ఇంకా మీరు ₹1 కోటి, ₹2 కోట్లు పెట్టి ఇల్లు కొనేటప్పుడు, లేదా ఒక 80-90 లక్షలు ఇప్పుడు ఇల్లు లేదు సాధారణంగా. అంత కొట్టేటప్పుడు ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక్క కేర్ తీసుకోగలిగితే వాస్తుపరకంగా మీరు చాలా అనుకూలిస్తుంది అనమాట. మీకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా ఫ్లరిష్గా ఉంటుంది అనమాట. గురుగారు, మనం వేదాలు విన్నాము, వేదాల్లో చెప్పబడిందని విన్నాము, కానీ మీరు వేదిక్ వాస్తు అని చెప్తున్నారు. ఇందులో కూడా ఇవన్నీ ఉన్నాయంటారా? నేను చెప్పేవన్నీ కూడా వేదిక్ వాస్తు అంటే ఆ వేదాల్లో ఒక్కొక్క అగ్నిదేవుడికి సంబంధించి వేదాలు చెప్పారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? మోడర్న్ వాస్తుకి వేదిక్ వాస్తు కింద మోడర్న్ వాస్తు అంటే కస్టమైజ్డ్ వర్షన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా గురుగారు ఎంత బాగా వివరించారో. కిచెన్ అసలు ఎక్కడ ఉండాలి, వాస్తు ప్రకారంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఐ మీన్ 4 సైడ్స్ కూడా ఈశాన్యం, తూర్పు, పడమర ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది కూడా చాలా బాగా వివరించారు గురుగారు. అండ్ మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా గురుగారి నెంబర్ కింద కాంటాక్ట్ నెంబర్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాస్తు ప్రకారంగా వెంటనే గురుగారికి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.